9వ అష్టాదశ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళి ఆలయం. ఈ ఆలయం ఉజ్జయిని జిల్లా మహారాష్ట్రలో ఉన్నది. ఇక్కడ సతీదేవి యొక్క మోచే పడిందని చెబుతారు. ఇక్కడ సతీదేవిని శ్రీగఢ్ కాళికామాత, హరసిద్ధిమాత, రక్తదంతిక, చాముండ అని కూడా పిలుస్తారు. ఇక్కడ దేవత సింధూర రంగులో ఉంటుందని చెబుతారు. త్రిపురాసుర సంహర్త మహాకాలో త్రవర్తతే, యస్యాట్టహాస సందగ్ధం దుస్సహం తత్పురత్రయం. పురీశాస్యాదుజ్జయిని మహాకాళీ చ సామత, ఉజ్జయిన్యాం మహాకాళీ భక్తానామిష్టదా సదా. ఇక్కడ దేవత సింధూర రంగులో ఉంటుందని ఇక్కడ వారు చెబుతారు. అమ్మవారి ఆలయాలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, గుజరాత్లో ద్వారకలో ఉన్నాయి. మాత ఉదయం పూజలు గుజరాత్లో మరియు రాత్రి పూజలు ఉజ్జయిన్లో జరుగుతాయని చెబుతారు. ఇక్కడే మహారాజా విక్రమాదిత్య ఆరాధన చేసేవాడని, ఆ రాజు దేవికి 11 సార్లు తన శిరస్సును అర్పించగా ఆ తల్లి అతని శిరస్సును తిరిగి ఇవ్వడం ద్వారా ఆ రాజు ఆ తల్లి కృపకు పాత్రుడవుతాడని చెబుతారు. శ్రీచక్ర యంత్రం కూడా ఈ ఆలయంలో ఉందని చెబుతారు. స్కంద పురాణం ప్రకారం ఒకసారి ఈశ్వరుడు మరియు పార్వతి కైలాస పర్వతంలో ఉన్నప్పుడు చండ మరియు ప్రచండ అనే 2 రాక్షసులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా వారిని అంతం చేయడానికి పార్వతీదేవి హరసిద్ధి రూపాన్ని ధరించి వారిని సంహరించింది. అందుకే ఆమెకు హరసిద్ధి మాత అనే పేరు కూడా వచ్చిందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం. ఒకప్పుడు ఉజ్జయినిని అంధకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒక వరం ఉన్నది. అది ఏమిటంటే యుద్ధక్షేత్రంలో అతని రక్తం నేలని తాకితే ప్రతి రక్తపు చుక్క నుండి కొత్త అంధకాసురుడు పుడతాడు అనే వరం అతనికి ఉన్నది. దీనితో దేవతలు పరమశివుడిని ప్రార్థించగా ఈశ్వరుడు తన త్రిశూలంతో రాక్షసుడి ఛాతిని చీల్చగా అతని రక్తం నుండి కొన్ని 100 అంధకాసురులు పుట్టడంతో మహాకాళి ఆ అసురుడిని మట్టుబెట్టడానికి తన నాలుకని నేలపై పరిచి అతని రక్తమంతా తాగేసింది. ఈశ్వరుడు ఆ రాక్షసుడిని ఆకాశంలోకి ఎత్తి తన 3వ కన్ను తెరిచి అగ్నితో భస్మం చేశాడు. అంధకాసురుడు ఓటమిని అంగీకరించడంతో ఈశ్వరుడు అతన్ని భృంగిగా మార్చి ఆశీర్వదించాడని చెబుతారు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్. మొట్టమొదటి ఉజ్జయిని మహాకాళేశ్వర్. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు ఇక్కడ త్రిపూర్ అనే రాక్షసుడిని చంపాడని చెబుతారు. ఇక్కడ ఈశ్వరుడిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని లింగాన్ని స్వయంభూలింగం అని కూడా అంటారు. రెండవ చూడదగ్గ ప్రదేశం చింతామణ్ గణేష్. ఈ ఆలయంలో చెక్కిన గణేశుని విగ్రహం స్వయంభూ అని కూడా చెబుతారు. గణేశుని భార్య అయిన బుద్ధి మరియు సిద్ధి గణేశుడికి ఇరువైపులా కూర్చొని ఉంటారు. ఈ వినాయకుడిని దర్శిస్తే మన బాధలు తొలగిపోతాయి అని అంటారు. మూడవ చూడదగ్గ ప్రదేశం బడే గణేష్ జీకా ఆలయం. మహాకాళేశ్వర్ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ఈశ్వరుడు కుమారుడు గణేష్ యొక్క భారీ కళాత్మక శిల్పకళను కలిగి ఉంది. ఈ ఆలయం మధ్యలో పంచముఖి అనగా 5 ముఖాల హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. 4వ చూడదగ్గ ప్రదేశం మంగళనాథ్ ఆలయం. మత్నా పురాణాల ప్రకారం మంగళనాథ్ అంగారకుడి జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ఈశ్వరుడు మంగళనాథ్గా పూజలు అందుకుంటాడు. 5వ చూడదగ్గ ప్రదేశం కాలభైరవ ఆలయం. 8 భైరవులు ఆరాధన శైవ సంప్రదాయాలలో ఒక భాగం మరియు వాటిలో ప్రధానమైనదిగా కాలభైరవ, ఇక్కడ నవగ్రహ ఆలయం కూడా ఉన్నది.